అందరికీ తెలుసు, విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం జరిగింది. 9 మంది మరణించారు, మరో 5 గాయపడ్డారు. అయితే వీరిని కానీ కార్మికుల్ని కానీ సంతృప్తిపరచడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇవాళ ఒక్కొక్క కార్మికుడికి కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియో ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం తరపున అనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 చొప్పున ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వకుండా ఊరినే పరామర్శ చేసి వెళ్ళిపోవడం చాలా విమర్శలకి దారితీస్తోంది. మన మంత్రి గారు లోకేష్ గారు వచ్చి అందరినీ పరామర్శించారు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించారు, అన్నీ చేశారు. కానీ కార్మికులకి ₹1 కూడా నష్టపరిహారం ఇస్తానని ఎటువంటి హామీ ఇవ్వలేదు, ఎటువంటి ప్రకటన చేయలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు, చూశారు. ఒక్కొక్క కార్మికుడికి ₹1,72,00,000 వస్తుంది నష్టపరిహారం. అలాగే కాంట్రాక్ట్ లేబర్కి 45 లక్షల చొప్పున వస్తుంది. స్టీల్ ప్లాంట్ ఏమో 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో ఇస్తుందని చెప్పారు. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఒక ₹1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా కామన్. ఎప్పుడు ప్రమాదాలు జరిగినా సరే ఈ మొత్తం అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కానివ్వండి, వేరే వాళ్ళకి ఎంప్లాయీ చనిపోతే వచ్చే బెనిఫిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ ఎంప్లాయీ చనిపోయినా, ఇది బయట చనిపోయినా సరే వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలియని విషయం ఏంటంటే, అసలు ప్రభుత్వం తరపున నువ్వు ఏం చేసావు, సహాయం చేసావు అనేది ప్రజలు అడుగుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఇవాళ గతంలో 2-3 యాక్సిడెంట్స్ జరిగినాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఫార్మాసిటీ అచ్యుతాపురంలో జరిగిన యాక్సిడెంట్లో ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. అందులో 17 మంది చనిపోయారు. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే వాళ్ళకి ఆ కంపెనీ చేత ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున ఇప్పించిన సందర్భం ఉంది. ఇది ఎప్పుడు జరిగింది? 2024 ఆగస్టు 21 జరిగింది యాక్సిడెంట్. అలాగే సెనర్జిన్ ఏపీఏ ఫార్మా అని అదో కంపెనీ 2024 ఆగస్టు 23 జరిగింది పరవాడలో. దాంట్లో 9 చనిపోయారు. ఆ 9కి కూడా ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం కంపెనీ తరపున ఇప్పించారు. ఇదే తెలుగుదేశం గవర్నమెంట్. కొంచెం వెనక్కి వెళ్దాం. వెనక్కి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అప్పుడు హిందుస్థాన్ పాలిమర్స్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో 14 మంది చనిపోయారు. ఈ 14 మందికి కూడా జగన్ ప్రభుత్వం వచ్చి ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున అనౌన్స్ చేశారు. కంపెనీ ఏ మేరకు ఇచ్చినా కూడా గవర్నమెంట్ అన్ని రకాలుగా కూడా ముందుండి ఆదుకుంటుంది. చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ₹1,00,00,000 కాంపెన్సేషన్ కూడా డిక్లేర్ చేస్తా ఉన్నాం. ఆ రోజు యాక్చువల్గా కార్మికులకి ఒక్కొక్కరికి ₹50 లక్షల ఇవ్వాలి అనే డిమాండ్తో ఏమో ప్రతిపక్షాలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఉన్నాయి. కానీ జగన్ వచ్చి ₹1,00,00,000 అనౌన్స్ చేసేసరికి మొత్తం అంతా కూడా ఇంత యాక్సిడెంట్ని మర్చిపోయి బాధితులు తమ కుటుంబాలకి ఏదో ₹1,00,00,000 వస్తే చాలా మాకు అండగా ఉంటుంది, మా బతుకులకి ఏ భయం లేదు అనే పరిస్థితిలో ఆ వేళ జరిగింది. అటువంటి ధైర్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వడంలో ఎందుకు విఫలమైంది? ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు? కేంద్ర మంత్రి వచ్చారు, మాట్లాడి వెళ్ళిపోయారు. అలాగే మన రాష్ట్రానికి చెందిన కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి శ్రీనివాసవరం వచ్చారు, ఆయన కూడా మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులన్నా ఎందుకు అంత వివక్షత చూపిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. ప్రతి కార్మికుడు కష్టపడి పనిచేస్తున్నాడు. ఈ చావులన్నిటికీ కూడా కారణం ఎవరు? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే అక్కడ ప్రభుత్వంలోని ఉక్కు గనుల శాఖ మంత్రిత్వ శాఖలోని సెక్రటరీ కూర్చొని ఇక్కడ అన్నీ కూడా నడిపిస్తున్నాడు. ఎవరి దగ్గర రా మెటీరియల్ కొనాలి, ఎవరి దగ్గర ఏది కొనాలి అనేది అక్కడి నుంచే శాసించి డైరెక్ట్ వస్తుంది. అలా వచ్చిన దాంట్లో నాసిరకం 3 సరుకులు వాడడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులందరూ చెప్తున్నారు. మరి దీనికి బాధ్యత వహించాల్సిన వాళ్ళని ఎందుకు బాధ్యత వహించకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఎటువంటి విచారణలు చేయకుండా కాలయాపన చేస్తుంది? గతంలో జరిగిన 2 యాక్సిడెంట్లకి
విచారణ కమిటీలు వేశారు. ఆ రిపోర్ట్లు ఏమయ్యో ఇప్పటివరకు తెలియదు. మరి ఇప్పుడేమో ఒక విచారణ 3 మెన్ కమిటీ అని వేశారు. ఆ విచారణ ఎప్పుడు జరుగుతుందో, ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో తెలియదు. ఈవేళ నాసిరకం ముడి సరుకుని ఎలవ చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షించాలి. తర్వాత ఈ చావులన్నిటికీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ₹1 కూడా ప్రభుత్వం నుంచి ఎన్ని ఖర్చులు మీరు పెడుతున్నారు? నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి కానీ, లేకపోతే డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, లేకపోతే మంత్రి కానీ తిరగడానికి మనకి ఈవేళ 19 కోట్ల రూపాయలు హెలికాప్టర్ అద్దె కోసం మీరు మంజూరు చేశారు. ఆ పార్టీ కూడా మా కార్మికులు, విశాఖ ఉక్కు కార్మికులు నోచుకోలేదా? వారు ఎందుకు మీరు అంత చులకనగా చూస్తున్నారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నా, స్టీల్ ప్లాంట్ కార్మికులన్నా ఇప్పటికైనా సరే ప్రభుత్వం చలించి ఒక్కొక్కరికి ₹1 నష్టపరిహారం ప్రభుత్వం తరపున అందివ్వాలి. ఇది ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రజల డిమాండ్. ఈ డిమాండ్ నెరవేర్చినప్పుడే మళ్ళీ అడుగు పెట్టగలరు. నిన్నగాక మొన్న ఏమైందో చూశారు కదా, లోకేష్ గారి పరిస్థితి ఏమైందో తెలుసా? కార్మిక సంఘాలు ఎలా నిలదీసి ప్రశ్నించాయో తెలుసు కదా. మీరు గొడవ చేయదలుచుకుంటే సరుకు ఉంటాను నేను ఇక్కడ ఏమంటాను ఏమనుకుంటున్నారు కుటుంబాన్ని మాట్లాడుతుంటే మీరు అడ్డు వస్తే అది సెపరేట్ గా మాట్లాడతాం సార్. మీరు అక్కడ మైండ్ లేదు, మీ కుటుంబంలో ఎవరు చెప్తారు? పాప చనిపోయింది ఈ కుటుంబంలో, పాప ఈ కుటుంబంలో చనిపోయారు. చాలా అబాస్ అయిపోయి ఇక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంత? మీరు ₹1 ఇవ్వండి, మంచి వైద్యం చేయించండి గాయపడిన వాళ్ళకి. అలాగే కాంట్రాక్ట్ లేబర్కి మీరేమో చాలా కేంద్ర మంత్రి గారు ఒప్పించేసి చాలా ఒప్పించి ఉద్యోగాలు ఇవ్వడానికి మేము ఒప్పించామని చెప్తున్నారు. రూల్స్ ఏం 2018లో బిలాయిలో జరిగిన యాక్సిడెంట్లో జరిగిన అందరికీ కూడా అదే స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కొత్తగా ఇదేమీ ఇవ్వాల్సిన అవసరం కాదు. మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతత్వంలో పెట్టి ఇది చేసాం అది చేసామని చెప్తున్నారు. కానీ అవన్నీ తప్పులు మీకు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కనుక మీకు అవి తప్పులుగా అనిపించకపోవచ్చు. కానీ మీరు ప్రజల బుద్ధి చెప్పే రోజున మీరు గ్రహిస్తారు ఇవన్నీ తప్పులని. ఇప్పటికైనా సరే చనిపోయిన ప్రతి కార్మికుడికి ₹1 చొప్పున ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని మీరు అమలు చేసి తీరాల్సిందే.